హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, రీసెంట్‌గా బాపట్ల జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, ఈ నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్, పార్ట్ టైమ్, అవుట్‌సోర్సింగ్ జాబ్‌ల గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ వేకెన్సీకి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి, ఇంకా మిగతా రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి అనేది ఇందులో డిస్కస్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి. సో, ఈ నోటిఫికేషన్ వచ్చేసి 19 నవంబర్ రిలీజ్ అయింది. నవంబర్ రిలీజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చాడంటే, అప్లికేషన్ పంపించడానికి లాస్ట్ డేట్ 29 నవంబర్ ఇచ్చారు. 29 నవంబర్ లోపు ఈ అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాలన్నమాట. అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. అంటే ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో, అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి, దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టేషన్ చేసి ఇక్కడ ఈ అడ్రస్‌కి పంపించాల్సి ఉంటుంది. బాపట్ల జిల్లా, బాపట్ల. సో, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి ఆఫీస్‌కి పంపించాల్సి ఉంటుంది. సో, ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్‌కి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంకా సాలరీస్ ఏమేమి ఇస్తారు, ఇందులో డిస్కషన్ చేద్దాం. సో, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇందులో కొన్ని డిపార్ట్మెంట్ వైస్‌గా కాంట్రాక్ట్ బేసిస్‌లో, పార్ట్ టైమ్ బేసిస్‌లో, ఇంకా అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో జాబ్స్ రిలీజ్ చేశారు. సో, ఫస్ట్ ఇక్కడ మల్టీపర్పస్ హెల్పర్ గురించి మల్టీపర్పస్ హెల్పర్ జాబ్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉంటుంది. మల్టీపర్పస్ హెల్పర్. సో, ఈ జాబ్‌కి ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఉండాలి. మాక్సిమం ఏజ్ 42 ఇయర్స్ ఉండాలి. సో, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే, మల్టీపర్పస్ హెల్పర్ కాంట్రాక్ట్ బేసిస్‌లో హైర్ చేస్తున్న ఉద్యోగానికి ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ పర్సన్ హూ ఈస్ లిటరేట్ విత్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ద రిలవెంట్ డొమైన్. హై స్కూల్ పాస్ ఆర్ ఈక్వివలెంట్ విల్ బీ ప్రిఫర్డ్. హై స్కూల్ పాస్ అయ్యి ఉండాలి. ఇంకా వివిధ రకాల ఈ మల్టీపర్పస్ హెల్పర్ ఉద్యోగానికి తగిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేకపోతే దానికి తగిన నాలెడ్జ్ అయినా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో, ఇంకా ఈ జాబ్‌కి వచ్చేసి రిజర్వేషన్ ఓసీ కేటగిరీకి ఉంది. అంటే ఓపెన్ కేటగిరీ. సాలరీ వచ్చేసి 13,000 రూపీస్ ఉంటుంది పర్ మంత్. సో, ఈ జాబ్‌కి అప్లికేషన్ ఎలా పంపించాలంటే, ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 29 నవంబర్. సో, దాని తర్వాత ఇంకొక నోటిఫికేషన్ వేరే డిపార్ట్మెంట్‌కి సంబంధించిన జాబ్స్ అన్నమాట. సో, ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, అన్నిటికి ఒకటే నోటిఫికేషన్‌లు ఉన్నాయి. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఏవంటే, అవుట్‌రీచ్ వర్కర్ ఒకటి ఫీమేల్ కాంట్రాక్ట్ బేసిస్ మీద, సోషల్ వర్కర్ ఫీమేల్స్‌కి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక ఉద్యోగం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ నాట్ అప్లికబుల్. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఇంకా ఏజ్ లిమిట్ మినిమమ్ 25 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఉండాలి రెండిటికి. సో, ఇంకా సాలరీ వచ్చేసి అవుట్‌రీచ్ వర్కర్‌కి 10,592, సోషల్ వర్కర్ సోషల్ వర్కర్‌కి 18,536 రూపీస్. ఇంకా నెక్స్ట్ జాబ్ ఏంటంటే, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ. సో, ఈ డిపార్ట్మెంట్‌లో 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డాక్టర్ పార్ట్ టైమ్ ఒక ఉద్యోగం. ఆయా ఫీమేల్ ఒక ఉద్యోగం. డాక్టర్ వచ్చేసి డాక్టర్ జాబ్‌కి రిజర్వేషన్ లేదు. ఎవరైనా ఏ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఏజ్ లిమిట్ వచ్చేసి 25-42 ఇయర్స్. మినిమమ్ 25 ఇయర్స్, మాక్సిమం 42 ఇయర్స్. సాలరీ వచ్చేసి 9,930 రూపీస్. ఇంకా ఆయా వచ్చేసి ఫీమేల్ కేటగిరీకి ఉంది. ఒక వేకెన్సీ ఖాళీ ఉంది. ఇంకా రిజర్వేషన్ వచ్చేసి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఈ పోస్ట్ రిజర్వ్ చేసి ఉంది. ఇంకా మినిమమ్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ టు మాక్సిమం ఇయర్స్ 42 ఇయర్స్. సాలరీ వచ్చేసి 7,944 ఉంటుంది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి
నెక్స్ట్ డిపార్ట్మెంట్ చిల్డ్రన్ హోమ్ బాపట్ల. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేటర్ పార్ట్ టైం ఒక వేకెన్సీ ఉంది. రిజర్వేషన్ ఎలాంటి రిజర్వేషన్ లేదు. మినిమం ఏజ్ వచ్చేసి 25 to 42 ఇయర్స్. శాలరీ వచ్చేసి 10,000 రూపీస్ పర్ మంత్. నెక్స్ట్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ కేటగిరీ అవుట్సోర్సింగ్ మీద. ఎస్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ ఉమెన్ అంటే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్గా పనిచేయడానికి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఒకటి ఉంది. ఏ క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది? బీసీఏ కేటగిరీకి రిజర్వేషన్ ఉందన్నమాట. ఇంకా మినిమం ఏజ్ 25 to 42, శాలరీ 7,944. నెక్స్ట్ జాబ్ వచ్చేసి హౌస్ కీపర్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద హైర్ చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఒక వేకెన్సీ ఉంది. రిజర్వేషన్ ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మినిమం 25 ఇయర్స్ టు మ్యాక్సిమం 42 ఇయర్స్. శాలరీ 7,944 రూపీస్ ఉంటుంది పర్ మంత్. ఇంకా ఈ జాబ్స్ అన్నిటికీ కూడాను లాస్ట్ డేట్ 29th నవంబర్ సాయంత్రం 5 గంటల లోపు ఈ డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్కి చేరిపోవాలన్నమాట. సో స్పీడ్ పోస్ట్ చేసేస్తే కనుక మీకు తొందరగా వెళ్ళిపోతుంది. సో టైం తక్కువ ఉంది అనుకునే వాళ్ళకైతే. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ ఏమేమి ఇచ్చాడు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి అవుట్ రీచ్ వర్కర్కి ఒక పోస్ట్ ఉంది కదా, సో దానికి మినిమం 12th పాస్ అయి ఉండాలి. వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి వెయిటేజ్ ఉంటుంది. ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. 25 to 42 ఇయర్స్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్. సోషల్ వర్కర్ ఫీమేల్ కేటగిరీ ఒక వేకెన్సీ ఉంది. శాలరీ 18,000. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అది కూడా BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ ఉండాలి. అందులోనూ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్ బ్రాంచెస్లో రికగ్నైజ్డ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BA డిగ్రీ ఉండాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వెయిటేజ్ ఉంటుంది. ఇంకా ఇంకొక స్కిల్ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంకా నెక్స్ట్ స్కిల్ వచ్చేసి నెక్స్ట్ ఎలిజిబిలిటీ మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్డ్. లోకల్లో ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్. సో డాక్టర్కి క్వాలిఫికేషన్ పార్ట్ టైం బేసిస్ మీద ఒక వేకెన్సీ ఉంది. సో ఎలిజిబిలిటీ ఏంటంటే షుడ్ బి మెడికల్ డాక్టర్ హ్యావింగ్ completed a minimum of MBBS and has been practicing. Specialization in pediatric medicine necessary. సో మెడికల్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ MBBS కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా స్పెషలైజేషన్ దేంట్లో చేసి ఉండాలంటే పీడియాట్రిక్ మెడిసిన్ నెససరీ. పీడియాట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి, అది ఖచ్చితంగా. సో రిజర్వేషన్ వచ్చేసి ఈ పోస్ట్కి రిజర్వేషన్ ఏమీ లేదు. సో ఏ ఓపెన్ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ 25 to 42 ఇయర్స్. నెక్స్ట్ ఆయా కాంట్రాక్ట్ బేసిస్ మీద క్వాలిఫికేషన్ ఏముండాలి? షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ బిలో 6 years. ఇన్ఫాంట్స్ అంటే చిన్న పిల్లలు, 6 సంవత్సరాలలోపు చిన్న పిల్లలను మరియు అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని చూసుకున్న అనుభవం ఉండాలి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్డ్. దీనికి కూడా లోకల్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. రిజర్వేషన్ వచ్చేసి ST కేటగిరీకి రిజర్వేషన్ ఉంది. సో మినిమం టు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 25 to 42 ఇయర్స్. నెక్స్ట్ ఎడ్యుకేటర్ వేకెన్సీ. ఈ ఎడ్యుకేటర్ వేకెన్సీకి ఏముండాలంటే ఎనీ డిగ్రీ ఆర్ PG విత్ BEd, 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్, కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్. సో ఏదైనా డిగ్రీ లేకపోతే PG, కంపల్సరీగా BEd ఉండాలి. దాంతోపాటు BEdగా ఉండాలి. BEd డిగ్రీ ఉండాలి. ఇంకా 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అంటే చిన్నపిల్లల అంటే అంగన్వాడీ స్కూల్స్ కానీ లేకపోతే చిన్నపిల్లల స్కూల్స్లో 2 years అనుభవం ఉండాలి. ఇంకా కంప్యూటర్ పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాల్సింది.
సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎలిజిబిలిటీ మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్డ్. ఇంకా రిజర్వేషన్ వచ్చేసి రిజర్వేషన్ లేదు ఈ పోస్ట్‌కి. ఓపెన్ క్యా ఓ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25-42 ఇయర్స్ మినిమమ్. నెక్స్ట్ జాబ్ వచ్చేసి హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ వుమెన్ అవుట్‌సోర్సింగ్. సో ఇక్కడేముంది ఈ పోస్ట్‌కి వచ్చేసి ఎలిజిబిలిటీ 7th ఫెయిల్డ్ ఆర్ కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కమిటెడ్ అండ్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్. సో ఇలా కమిటెడ్ అండ్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ టర్పిట్యూడ్ అంటే నిబద్ధత కలిగి ఉండాలి. ఇంకోటొచ్చేసి ఎటువంటి నేర చరిత్ర గానీ, ఇంకేమైనా మిస్‌బిహేవియర్ చరిత్ర గానీ ఉండకూడదు. ఇంకొకటొచ్చేసి ఎలిజిబిలిటీ మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్. లోకల్ క్యాండిడేట్స్‌ని ప్రిఫర్ చేస్తారు. ఈ ఉద్యోగానికి కూడా లోకల్ క్యాండిడేట్స్‌ని ప్రిఫర్ చేస్తారు. సో రిజర్వేషన్ వచ్చేసి బీసీఏ రిజర్వేషన్ ఉంది. మినిమమ్ అండ్ మాక్సిమం ఏజ్ 25-42 ఇయర్స్. నెక్స్ట్ జాబ్ వచ్చేసి హౌస్ కీపర్ అవుట్‌సోర్సింగ్. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 1. సాలరీ 7,944. ఎలిజిబిలిటీ ఏంటంటే సేమ్ హెల్పర్‌కి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఈ హౌస్ కీపర్ పోస్ట్‌కి కూడా సేమ్ క్వాలిఫికేషన్సే ఉండాలి. సో ఈ పోస్ట్‌కి వచ్చేసి ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఏ క్యాస్ట్ అభ్యర్థి అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్‌కి కూడా లాస్ట్ డేట్ 29th నవంబర్ 2025. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ మొత్తంలో ఉన్న వేకెన్సీస్ అన్నిటికి కూడాను ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ మాత్రమే అన్నమాట. సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంది. ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా రిలీవింగ్ లెటర్స్ ఇవి ఏవున్నా కూడా మొత్తం అన్ని డాక్యుమెంటేషన్ చేసి దాన్ని అటెస్టేషన్ చేయించాలి. అటెస్టేషన్ చేసి ఇక్కడ మీ సిగ్నేచర్, డేట్, మంత్, డేట్ వేసేసి స్పీడ్ పోస్ట్‌లో గానీ లేకపోతే డైరెక్ట్‌గా గానీ డైరెక్ట్‌గా ఇన్ పర్సన్‌గా ఎళ్లి మీరు ఈ అడ్రస్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటది అప్లికేషన్. ఓకే. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇలాగే గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ప్రైవేట్ జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్, జాబ్ పోస్టింగ్‌లు నేను ఛానెల్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ.